పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లెట్టి కాలం అంతయు తోడుగా ఉండి ప్రభా నిన్ను అప్పగించబడక మునుపు శిష్యులతో చివరి రాత్రి సంస్కారపు ఆరాధనలో నిలిచిన ప్రత్యేక ఆరాధనలో మేమందరము నిన్ను స్తుతించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శుభప్రదమైన సమయం కొరకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు, రానైనటువంటి బిడ్డలందరిని బట్టి, ఏకీభవించినటువంటి సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి నడిపించి ఇంతవరకు బలపరిచారు. ఇంకా ప్రభా వాక్యము సంస్కార ఆరాధనలో మీరే తోడుగా ఉండి మమ్మల్ని నీ కృప చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చివరి రాత్రి సంస్కారపు ఆరాధనలో నిలిచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అనంత సంకల్పంలో మరి లెంటికాలపు పరిస్థితులన్నింటిలో ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కృపాధీనంలో నడిపించిన విధానాన్ని బట్టి మనమందరము వందరస్తులమై ఉన్నాం. ప్రత్యేకంగా ఇది అప్పగించబడిన రాత్రి అని పిలువబడేటటువంటి ఆనవాయితీ ఉన్నది. హరిత విప్లవం అంటారు. హరిత విప్లవం అంటే మరి ఒక పచ్చనైనటువంటి మొక్కలు ఆకులతో కలకలలాడేటటువంటి వర్షాకాలంలో ఏ విధంగా మొక్క ఎదగడానికి ఆకులు ఏ విధంగా ఉపయోగపడతావో క్రీస్తు యొక్క మరణమునకు సిద్ధపాటుగా ఉండేటటువంటి చివరి రాత్రి సంస్కారం కూడా ఒక హరిత విప్లవం లాంటిదే. అంటే ఒక పచ్చనైనటువంటి పరిస్థితిని సంతరించుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో ఆచరించినటువంటి ఈ పస్కా పండుగలోని ప్రభు రాత్రి సంస్కారము అంటే దాన్ని నేను హరిత సంస్కారము అని ఎందుకన్నానంటే ప్రభు యొక్క మరణము ద్వారా క్రైస్తవ సంఘానికి ఒక పచ్చనైనటువంటి స్థితిని ప్రభు మన కొరకు సంపాదించారు. ఆయన మరణము ద్వారా ఈ భూలోకంలో మానవాళికి ఒక వెలుగైనటువంటి స్థితిని ప్రభు మనకు ఈ లోకంలో అనుగ్రహించబడింది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యము జ్ఞాపకం తెచ్చేటటువంటి సంస్కారం ఏ విధంగా జ్ఞాపకం చేయబడతా ఉందంటే నలుగుగొట్టబడిన శరీరము మరి చిందించబడిన ఆయన రక్తం. నలుగుగొట్టబడినటువంటి ఆయన శరీరము చిందించబడినటువంటి ఆయన యొక్క రక్తం. ఈ రక్తము శరీరము ద్వారా క్రైస్తవ సంఘానికి మరి గొప్ప ప్రభు రాత్రి సంస్కారంను ప్రవేశింపచేసినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం 4 నుంచి 16 వరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఆయన అనుగ్రహించినటువంటి ఆహారము మన్నాను వారు భుజించారు. ఆ మన్నాను భుజించడంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏమైనదనంటే అది నిరంతర ప్రేమకు సూచనగా ఆ ఆహారము మన్నాను దేవుడు అనుగ్రహించాడు. నిరంతరము జీవించడానికి కావలసినటువంటి ఆహారము మనిషికి ఎంత అవసరమో ఇశ్రాయేలీలు
వారు ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించబడటానికి వారు పోషింపబడినటువంటి ఈ ఆహారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటిదిగా, దేవుని యొక్క నిరంతర ప్రేమకు ఉదాహరణగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అది జీవమునిచ్చేటటువంటిది. అలసటతో, బడలికతో, అలసత్వంతో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు తన స్వరూపములో మానవులను సృజించడంలో మానవుల ఎడల ఆయనకున్నటువంటి ఒక అచంచలమైనటువంటి ప్రేమకు సూచనగా మన్నా ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క విమోచన కార్యానికి మూలముగా దేవుని యొక్క జీవం ఇచ్చేటటువంటి ప్రేమగా కూడా మనకి ఇక్కడ ఈ నిర్గమాకాండంలో మనం చదువుకున్నటువంటి ఈ 16వ అధ్యాయం మనకి ప్రత్యేకంగా కనిపిస్తున్నట్లుగా జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమైనను. అంతేకాకుండా మరి ఇక్కడ మరి ఒకసారి 16వ అధ్యాయాన్ని మనం చూస్తే 16వ అధ్యాయంలో 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి వచ్చము ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలను. అంతేకాకుండా వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలెను. ఎప్పటిది పరిశుద్ధ దినానికి ముందుగా ఉండేటటువంటి ఆహారం. మిగతా రోజుల్లో అది నిల్వ ఉండదు. అది ఏ రోజుకి ఆ రోజు ఉపయోగించుకోవాలి. అంటే అనుదినము అనుగ్రహించినటువంటి ఆహారం, అనుదినము మన్నా ద్వారా వారిని పోషించినటువంటి ఆహారం. అంతేకాకుండా మరి ఇక్కడ మోషే అహరోనులు 6వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేల్ అందరితో యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలం మందు మీకు తెలియజేయబడను. యెహోవా మీద మీరు సణిగిన గొణిగినను ఆయన విడుచున్నాడు. ఉదయమున మీరు ఆయన మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగునేలా అనేది. మరియు మోషే మీరు తినటకై సాయంకాలం మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా గాను మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండుగాను మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సణుగులను విననని నీవు ఇశ్రాయేలీయులతో సర్వ సమాజంతో చెప్పుమనెను. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే దేవుని యొక్క విమోచన కార్యములో వారధులుగా, మధ్యవర్తులుగా ఉన్నటువంటి మోషే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ చివరి రాత్రి సంస్కారంలో జీవాహారంగా అనుగ్రహించబడినటువంటి ఆయన ఆహారం మనము బాగా గమనించగలిగినట్లయితే ఈ జీవాహారాన్ని గురించినటువంటి మాటలు మనకు ఎక్కువగా యోహాను సువార్తలో ఈ దినం చదువుకున్నటువంటి 14వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం, 13వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, తిరిగి 34, 35 వచనాలు మనం చదువుతున్నాం. ఇది క్రీస్తు వారి శిష్యుల యొక్క పాదాలు కడగటము, తాను పొందనైనటువంటి అవమానాన్ని మరియు మహిమను గూర్చి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి శిలువ ద్వారా అవమానము, పునరుద్ధానం ద్వారా మహిమను పొందబోయేటటువంటి విధానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయన అతిశయించకుండా ప్రభు అందరి పాదాలను కడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే శిష్యుల పాదాలు కడిగేటప్పుడు
మరి తాను ప్రభువునని బోధకుడని ఎరిగి ఉండి శిష్యుల పాదాలు కడగటంలో ఆ సేవాభావం అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడతాం. వాస్తవంగా మనం లోకరీతిగా చూస్తే గురువు పాదాలు శిష్యులు కడుగుతారు, గురువు పాదాలు శిష్యులు కడుగుతారు. కానీ ఇక్కడ మరి ఆయనే శిష్యుల పాదాలు కడిగారు. అంటే ఆ దీనత్వము, ఆ తగ్గింపు జీవితము, ఆ సమర్పణ జీవితము, తాను ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సేవలో చూపించారు. అంతేకాకుండా పరిచర్య ధర్మంలో చూపించారు. ఆయన శిష్యులు పాదాలు కడగటంలో ఆయన ఏ విధంగా తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా తాను దేవుని యొద్ద నుండి వచ్చానని, దేవుని యొద్దకే మరలా వెళ్తానని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసుండి కూడా ఆయన మరి తన యొక్క పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ మరి దేవుని యొద్దకు సమీపంగా ఉండేటటువంటి ఈ దినాన్న మరి కాళ్ళు కడిగి తన పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విధానాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని కుమారుడిగా, దాసుడిగా తాను తగ్గించుకొని ఒక నూతనమైనటువంటి విధానాన్ని, నిస్వార్థపూరితమైనటువంటి సేవా త్యాగాన్ని లోకానికి తెలియచెప్పేటటువంటి విధానము పరిచర్య ధర్మంలో క్రీస్తు ప్రభువారు చూపిస్తా ఉన్నారు. అంతేకాకుండా తాను శిష్యులతో తాను అప్పగించనైనటువంటి పరిస్థితిని గుర్తెరిగి ఒక విధంగా ప్రభువారు ఆ శిష్యులతో ఉన్నటువంటి ఆ కొన్ని గంటలు తాను చాలా భావోద్వేగానికి గురైనట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పగించబడినటువంటి ఆ రాత్రి మరి ఎటువంటి భావోద్వేగానంటే అతన్ని ద్వేషించవలసినటువంటి, బహిష్కరించవలసినటువంటి ఇస్కరియోతు యోధాను కూడా ఇస్కరియోతు యోధ యొక్క పాదాలు కూడా కడిగినటువంటి విధానాన్ని మనం చూస్తాము. ఇక్కడ మరి వేదాంత పరంగా మనం చూస్తే ప్రభువారు వారి శిష్యుల పాదాలు ఎలా కడిగారు? వంగి, ఆ మాట గురించి నేను ఎన్నిసార్లు అడుగుతున్నా. ఆయన వంగి అంటే వంగటంలో ఉన్నటువంటి ఒక విశేషతను జ్ఞాపకం చేస్తున్నా. వ్యవసాయదారుడు వంగి పారతో పొలం పనిని జరిగిస్తే ఫలితాన్ని పొందుతాడు, విస్తారమైన ఫలితాన్ని పొందుతాడు. ఇక్కడ ప్రభువారు వంగి, ఈ వంగటంలో ఒక విధేయత సంస్కారమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. వంగటంలో మనం పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మర్యాద సూచకంగా మరి పాదాలని తాకి వంగి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇక్కడ ప్రభు కూడా వంగి శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు మరి ఇక్కడ ఆ వంగేటటువంటి విధానంలో మరి తనను హింసించేటటువంటి వారిని, తనకు సిలువ వేయడానికి ముఖ్య కారకులైనటువంటి వారిని, గాయపరిచేటటువంటి వారిని కూడా ఆయన అమితంగా ప్రేమించేటటువంటి ఒక సంస్కారాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యం చూడండి. మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా, పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా
కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి నేను తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యంలో నియమించుచున్నాను. చదవబడినటువంటి వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తా ఉన్నాను. అంటే శిష్యుల పాదాలు కడగటానికి ప్రేరేపించబడినటువంటి కారణం వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి వైషమ్యాలు వచ్చినాయి. ఎవరు గొప్ప, ఎవరు మరి గొప్పవారుగా ఉండగోరుతున్నారు అనేటటువంటి వివాదము సహజంగా మానవుల జీవితంలో అధికారాలు, హోదాలు అనేటటువంటివి మానవుల జీవితంలో కొంచెం సొంతగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక అహంకారానికి సూచనగా అవి అధికారాలు కనిపిస్తా ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి మనం కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాం, మళ్ళీ మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఇక్కడ శిష్యులకు కూడా ఈ భావం అదే కలిగి ఉండొచ్చు. యేసు ప్రభు వారి పాదాలు కడగడానికి ప్రేరేపణ కలిగి ఉన్నటువంటి సమయంలో శిష్యుల్లో నేను గొప్పవాణ్ణి అనేటటువంటి మరి ఇక్కడ వైషమ్యాలు వారిలో తలెత్తి, అందువలన ఇక్కడ యేసు ప్రభు వారు వారిని గురించి ఏమని చెప్తున్నాడనంటే, మరి మీరందరూ నాతో ఇప్పటి వరకు నిరీక్షన్నారు, నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను. శిష్యులకి ప్రభువు ఇవ్వబోయేటటువంటి గొప్ప ఆధిక్యత అంటే ఇక్కడ మరి క్రీస్తు వారు పాదాలు కడిగి వారికి ఇచ్చేటటువంటి ఆధిక్యతలో, వారికి ఉన్నటువంటి గొప్పతనంలో వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రభువారు గుర్తిరిగి మరి యేసు ప్రభువారు వారి పాదాలు కడిగి మరి వారు లోకంలో వారి యొక్క బాధ్యతను స్వీకరించబోతా ఉన్నారు. ఆ బాధ్యత ఏమైనదనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించాలి, నమ్మిన వారికి రక్షణ కార్యం జరిగించాలి. ఇది చేయబోయేటటువంటి కార్యం. అంతేకాకుండా పరలోక రాజ్యములో 12 గోత్రాల వారు మరి సింహాసనం మీద కూర్చుని వారు తీర్పు తీర్చడానికి కూడా దేవుడు వారికి ఒక గొప్ప ఆధిక్యత ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి పాదాలు కడిగిన తర్వాత నేను ఒక పని మీకు తెలిసిందానంటే, నేను బోధకుణ్ణి, ప్రభు అని నన్ను పిలుస్తున్నారు కదా, నేను మీ పాదాలు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. ఎందుకనంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తాను. నేను మీ పాదాలు కడిగినట్లుగానే మీరు కూడా లోకంలో పెళ్ళి ఏం చేయాలి? మీరు కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా గొప్ప నాయకులు తమను తాము తగ్గించుకున్నట్లయితే వారు ఘనపరచబడినటువంటి వారుగా మరి పాలు పొందుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా 18వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు 18వ వచనం నుంచి మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారికి ఎరుగులను కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమను ఎత్తినను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగింది. కాబట్టి యేసు ప్రభువారు మరి అప్పగించేటటువంటి వారిని గురించి కూడా యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇస్కరియోతు స్వామి ద్రోహము చేస్తా ఉన్నాడు. ఇక్కడ శిష్యుడిగా వెంబడించి
వాస్తవంగా మరి ఇస్కరియోతు యోధ చరిత్ర మనం చూస్తే ఇస్కరియోతు యోధ శిష్యుడిగా చేరలే. చరిత్రానుసారంగా మనం చూస్తే ఇస్కరియోతు యోధ యొక్క చరిత్ర వేరుగా ఉంటుంది. ఇస్కరియోతు యోధ యొక్క విధానం అంతా మనం గమనిస్తే అతను ఒక ప్రాంతీయ పార్టీకి నాయకుడిగా ఉండటానికి మాత్రమే యేసు ప్రభువారిని వెంబడించాడే తప్ప పరిచర్య చేయడానికి రాలా. మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ గ్రంథంలో ఏ స్వార్థమైనా చూడండి, ఇస్కరియోతు యోధ చరిత్ర వేరుగా ఉంటుంది. ప్రభువును రాజుగా చేసి ఆ రాజ్యాంగంలో తను కూడా ఒక మంత్రి పదవిని స్వీకరించి ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఏలటానికి మాత్రమే ఆశపడి తన వెనకాల ప్రజలు లేకపోవటం వల్ల, యేసు ప్రభు వారి వెనకాల ఎప్పుడు చూసినా జనసందోహం ఉండటం వల్ల ఆకర్షితుడై యేసు ప్రభు వారిని వెంబడించాడే తప్ప స్వార్థ పరిచర్య కొరకు ఇస్కరియోతు యోధ వచ్చినట్లుగా మనం చూడలేము. రెండవదిగా మనం చూస్తే ఇస్కరియోతు యోధ లేకపోతే శిలువ కార్యం అనేది జరగదు. రెండు కొంచెం మనకి ఒక మిస్టీరియస్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇస్కరియోతు యోధ యొక్క ఆలోచన ప్రణాళిక వేరుగా ఉన్నది. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ప్రణాళిక మనము ఇక్కడ గమనిస్తే, నాతో కూడా భోజనం వాడు చేయవాడు నాకు విరోధంగా తన మడమను ఎత్తెను అంటే తాను ప్రేమించినటువంటి వ్యక్తికే కీడు తలపెట్టేటటువంటి బాధను కలుగు చేస్తున్నటువంటి ఇస్కరియోతు యోధ యొక్క మనస్సు. పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు మరి వారితోటి తను సహవాసం చేస్తూ వారి బోధనలు వింటూ తన యొక్క పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించకుండా క్రీస్తుకు విరోధంగా తాను పరిచర్య చేస్తున్నటువంటి తన యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు గుర్తెరిగి తన గురించి చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము ప్రభు బల విషయంలో క్రమాన్ని గురించి హెచ్చరించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 11వ అధ్యాయంలో మనము ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు బల విషయంలో క్రమమును గూర్చినటువంటి ఒక హెచ్చరిక. ఈ క్రమమును గూర్చినటువంటి హెచ్చరికలో ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన 23వ వచనంలో నేను మీకు అప్పగించబడిన దాని గురించి ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని ఆ ప్రకారమే భోజనం అనుకుంటా ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. ఇది మరి యేసు ప్రభువారి యొక్క శరీరక్త సంస్కారముల ద్వారా మనము పవిత్రంగా చేయటానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. టర్కీ దేశంలో ఫిల్కాన్ అనేటటువంటి ఒక పక్షి, ఆ ఫిల్కాన్ అనేటటువంటి పక్షిని గురించి మనం ఇక్కడ ఉదాహరణగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ఫిల్కాన్ అనేటటువంటి పక్షి తాను పక్షులను జన్మనిచ్చిన తర్వాత వాటిని పోషించి ఆ తల్లి పక్షి చివరికి పోషించలేని, ఎగరలేని, ఆహారాన్ని తెచ్చిపెట్టలేనటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ పక్షి అంట తనకు తానుగా పొడుచుకొని తన హృదయాన్ని, తన గుండెను పొడుచుకొని ఆ రక్తం చిందుతూ ఉన్నప్పుడు ఆ పిల్ల పక్షులన్నీ వచ్చి ఆ రక్తం తాగి శక్తిని పొందుకొని ఎగిరిపోతాయంట. ఆ తల్లి పక్షి చనిపోతాయి. ఇది టర్కీ దేశంలో ఆ ఫిల్కాన్ పక్షి వారి దేశం యొక్క ఎంబలంగా ముద్రించబడతా ఉంది.
దీని తాత్పర్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన స్వరక్తమిచ్చి మనల్ని విమోచిస్తున్నాడు. తల్లి పక్షి ఇక్కడ తను తాను పొడుచుకుని బిడ్డలకు ఆహారము అందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో తన రక్తాన్ని తన బిడ్డలకు ఆహారంగా అందించి తను ఏ విధంగా మరణిస్తుందో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త తర్పణను కూడా మనకు దేవుడు ఇచ్చుట ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రీతిగా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిననో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోనలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తాను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇందువలననే అనేకులు నిద్రించుచున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చినటువంటి పరిశుద్ధ సంస్కారము, ఈ సంస్కారము ఆచరించినప్పుడల్లా ప్రభు చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టె ద్రాక్షరసమును ఆయన మరణ పునరుద్ధానములకు సూచనగా మనము దాన్ని సమీపిస్తున్నాం. మనము ఈ సంస్కారం తీసుకునే ముందు సమాధానం తీసుకుంటాం. అంటే మన హృదయంలో అసమాధానాన్ని పెట్టుకొని మనము సమాధానం అందుకోకూడదు. అసమాధానం ఎవడు దీన్ని అయోగ్యముగా తీసుకున్నో వారు ఏమవుతున్నారండి? అనేకమైన అనారోగ్యాలకు లోనవుతున్నారు. చివరికి మరణంలో కూడా లోనవుతున్నారు. కాబట్టి ఒక స్టాట్యూటరీ వార్నింగ్ మరి ప్రభువారు పరోక్షంగా ఇస్తా ఉన్నారు. ఈ గిన్నెలోనిది పుచ్చుకొని ఈ యేసుక్రీస్తు నిబంధన ద్వారా పాత నిబంధన ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని క్రొత్త నిబంధన ప్రేమ దేవుని యొక్క కృపలతో కూడినటువంటి ఒక నిరీక్షణ బంధాన్ని ఈ సంస్కారం ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ప్రభు యొక్క కృప ద్వారా మనం రక్షింపబడతా ఉన్నాం. ఎబ్రియల్ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది ఏంటంటే, మీరు తీయొద్దు కానీ నేను గుర్తు చేస్తాను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుని యొక్క కృప మనలను రక్షిస్తాము. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను బంటికి పన్ను అని చెప్తుంది. నీవు తప్పు చేస్తే నీకు బలి పశువుగా ఒక బలి పశువు నీ కొరకు రక్త తర్పణ చేస్తే నీవు విముక్తుడు అవుతున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యాగం ద్వారా నేను ఏం చేయబడుతున్నావు అంటే, దేవా నేను పాపిని నన్ను క్షమించనంటే ఆయన శిలువ ద్వారా మనల్ని క్షమించి ఆయన మనకు విడుదల విమోచన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీన్ని కొరింథీ సంఘములో కొందరు ఈ రొట్టె ద్రాక్షారసాన్ని గురించి మరి ఈ పవిత్రమైనటువంటి స్వభావాన్ని ఆ దినాల్లో వారు కలిగి ఉన్నందువలన పౌలు కొరింథీ సంఘానికి సూటిగా మాట్లాడుతూ ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. ఎందుకనంటే ఆ పవిత్రమైనటువంటి ఈ రొట్టె ద్రాక్షరసం వలన మరి ఎలాంటి పవిత్ర గౌరవం లేకుండా తిని త్రాగేటటువంటి వారిని ఈ విధంగా పోలిక చేస్తూ సంఘంలో విభేదాలు, విభజనలు, కక్షలు, కార్పణ్యాలు వాటన్నిటిని అధిగమించాలని అంటే ముందుగా మనం అందరం క్షమించబడాలి. ఆయన రక్తము ద్వారా కడగబడాలి. లేకపోతే మనకు విడుదల విమోచన లేదు. కాబట్టి ఒకవేళ ఈ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మనం ఉన్నట్లయితే ఈ విధంగా తిని త్రాగటం వలన మనకు తెలియకుండానే శిక్షా విధికి మనము కారకులు అవుతున్నామని చెప్పి మరి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి గురువారంలో
ప్రభు పాదాలు కడిగారు. అంతేకాకుండా ఆయన యొక్క శిలువ కొరకు ఆయన సిద్ధపడుతున్నట్లుగా మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో చూస్తున్నాం. అంతేకాకుండా ఈ రాత్రి ఆయన గెస్సెమనీ తోటలో కూడా ఆయన మరి ప్రార్థించబోతా ఉన్నాడు. ఒలీవల తోటలోకి ఆయన వెళ్ళి అక్కడ శిష్యులకు చెప్పాడు ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లుగా మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. అంటే తాను పొందనైనటువంటి మరణాన్ని గురించి ఆయన భయపడలేదు, కానీ ప్రజల పాపముల నిమిత్తమై భరించనైనటువంటి రక్షణ కార్యములో తను తాను నలగొట్టుకునేటటువంటి విధానములో ఆయన ఈ గెస్సెమనీ తోటలో అనుభవాన్ని వెల్లడి చేసేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటనంటే ఆయన పొందనైనటువంటి మరణాన్ని గురించి తను ఏ విధంగా తాను ప్రార్థించాడో మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో 36వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మార్క్స్ వార్త 14:36లో మనం చూస్తున్నాం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి చేయుడి. ఆత్మసిద్ధమే కానీ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి ఆయన ఈ గెస్సెమనీ తోటలో సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారమే. కానీ ఆ సమయంలో మరి మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే శిష్యులందరినీ మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభువు వారు కోరారు. కానీ వారు ఏం చేస్తున్నారు? బహు అలసట చేత వారి కన్నులు భారంగా ఉన్నందువలన వారు నిద్రిస్తూ ఉన్నారు. అందుకనే సీమోను పేతురుని బాగా ప్రేమించాడు కాబట్టి, సీమోను నీవు నిద్రిస్తున్నావా? ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువతో ప్రార్థన చేయమని చెప్పి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పాడు. ఎవరి కోసం ఈ మాటలు చెప్పారనంటే మన ఆత్మీయ జీవితాల కొరకే. మరి ఈ రాత్రి చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పస్కా అయిపోయిన తర్వాత గెస్సెమనీ తోటకు వచ్చిన తర్వాత అక్కడ మరి శిష్యులతో ప్రభువారు కలిగి ఉన్నటువంటి విధానము, ఆ తర్వాత మరలా ఆయన్ని పట్టుకుంటాము, మరలా మతాధికారుల యొద్దకు తీసుకుని వెళ్ళటము, ఈ కార్యక్రమాలన్నీ ఈ రాత్రి జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా ప్రభువారి యొక్క ఈ పరిచర్య విధానములో శిష్యులు గమనిస్తూ ఉన్నప్పటికీ మరి ఆయనను ఒక్కడిగా విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితిని కూడా ఈ రాత్రే మనము చూడగలం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 139వ కీర్తన మనము ఉత్తర ప్రచిత్రంగా చదువుతున్నాం. ఈ కీర్తనలో దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవునికి సమస్తం తెలుసు. ఆయన సర్వాంతర్యామి కాబట్టి మరి ఆయన సర్వాన్ని ఎరిగిన దేవుడు. తండ్రి అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చడానికి లోకానికి వచ్చుట మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఏమై ఉన్నామో ఆయనకి తెలుసు. అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? కూర్చుండుట లేచుట దేవునికి తెలియదు. ఆయన కూడా మనుష్య కుమారుడుగా తాను ఏం చేయనై ఉన్నాడో తండ్రి అప్పగించబడిన బాధ్యతను గురించి తెలియపరచడానికి తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు.
మనసులో, తలంపుల్లో, ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడుగా, నా నడకను పడకను ఎరిగినటువంటి వాడుగా, మన క్రియలన్నీ ఆయనకు తెలిసినటువంటి వాడుగా, మన మాటలు ఆయన ఎరిగినటువంటి వాడుగా, ఇవన్నీ దేవుడు సర్వాంతర్యామిగా ఈ 139వ కీర్తనలో దావీదు జ్ఞాపకం చేస్తూ, మరి 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, ఆకాశంలోకి ఎక్కినను అక్కడను ఉన్నావు, కాకపోను. అంటే దేవుని యొద్ద నుండి ఎక్కడికి పారిపోగలం? ఆకాశానికి ఎక్కినను, పాతాళానికి దిగినను, అన్ని చోట్ల నీవు నాతో, నీ ఆత్మ నాతో ఉన్నది. యోనా ఎక్కడ ఉన్నాడు? 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. అయినప్పటికీ యోనాతో ఉన్న దేవుడు, యోనాను నడిపించినటువంటి దేవుడు, యోనా మరి దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని ప్రయత్నించి వైఫల్యం చెందినప్పుడు యోనాను నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సర్వాంతర్యామిగా దేవుడు తను తాను కనపరుచుకుంటూ మరి ఈ 139వ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉన్నదండి. 139వ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచారు. నియమింపబడిన దినంలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఇది మరి 139వ కీర్తన. ఇది దావీదు కీర్తనే. ఇది దావీదు మానవుని యొక్క సృష్టి విధానాన్ని ఈ కీర్తనలో చాలా నిశ్చితంగా గుర్తు చేస్తా ఉంటాడు. భూమి యొక్క అగాధపు స్థలంలో నుండి, అంటే కొన్ని వేల కిలోమీటర్ల కిందకు వెళితేనంట భూమిలో ఎలా ఉంటుంది? ఇది చాలా వేడిగా ఉంటాయి. భూమిలోంచి వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి? శీతాకాలంలో మనము డైరెక్ట్గా వాటర్ని స్నానం చేస్తాం చాలామంది. చల్లగా ఉండవు, అవి ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క అగాధపు లోతులో ఉన్నటువంటి మట్టి నుంచి మనల్ని నిర్మించాడట. కాబట్టి ఆ మట్టి చాలా వేడిగా ఉండొచ్చు అని ఒక శాస్త్ర పరిశోధన, బైబిల్ పండితుల యొక్క ఆలోచన. కాబట్టి భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినాడు అనే మాట అక్కడ మరి 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టినాడు అనేటటువంటి వచనంలో గుర్తు చేస్తాం. అలాగా జన్మించబడినటువంటి మానవ జీవితాన్ని విమోచించడానికి విమోచనకర్తగా ఈనాడు శిలువ యాగం కొరకు తను తాను సిద్ధపరచుకుంటూ విధేయత చూపిస్తూ ప్రభువారు ఈ 139వ కీర్తన ద్వారా ఈనాడు మనకు ఈ వాక్య భాగంలో దేవుడు సర్వాంతర్యామిగా, సర్వజ్ఞుడిగా, ఆయన మన జీవితాన్ని గుర్తెరిగినటువంటి వాడుగా, నేను దేవుని సన్నిధిలో కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును, నా పరిస్థితులన్నిటినీ నీవు గమనిస్తున్నావని చెప్పి దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి రాత్రి ఆదేశ గురువారున మరి జీవదాయకమైనటువంటి దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఈ దినము మనము ఈ యొక్క చివరి రాత్రి సంస్కారంలో పాల్పంచుకుంటూ మన కొరకు ప్రభు తను తాను సిలువ కొరకు సిద్ధపరచుకుంటున్నటువంటి ప్రక్రియలో మనము విధేయత కలిగినటువంటి బిడలంగా, ప్రభువును వెంబడించేటటువంటి బిడలంగా, ఆయన వాక్యానికి లోబడేటటువంటి బిడలంగా ఉండగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేసి కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి,
ఈ చివరి రాత్రి సంస్కరణ శిష్యుల యొక్క పాదాలు కడిగి